ప్రైజ్ లార్డ్. మీ అందరికీ పూరిం పండుగ శుభాకాంక్షలు. ఏంటి పూరిం పండుగ? బైబిల్లో ఉన్నటువంటి ఎస్తేర్ గ్రంథంలో దీని గురించి వ్రాయబడింది. ఈ రోజు కూడా ఇశ్రాయేలు జరుపుకునేటువంటి పండుగ ఈ పూరిం పండుగ. మన క్యాలెండర్ ప్రకారం మార్చి 2 అండ్ 3వ తారీఖు ఈ పండుగ వస్తుంది. మొర్దెకై పైన కోపంతో యూదులందరినీ, మొర్దెకైనే కాదు యూదులందరినీ కూడా చంపాలని, ఈ భూమిపైన యూదులు అనే వారు లేకుండా చేయాలనే ఆలోచనతో ఈ భూమిపైన ఉన్నటువంటి ప్రతి ఒక్క యూదుని చంపడానికి తీర్మానం తీసుకొని రాజు దగ్గర ఆజ్ఞ పొంది దాన్ని అన్ని సంస్థానానికి పంపించారు. అలాగే మొర్దెకైని చంపాలని 70 అడుగుల ఉరికొయ్యను నగరంలో చేయించి దానిపైన ఉరి తీసి అందరికి కనిపించేలా, ప్రజలందరికీ కనిపించేలా ఉరి తీసి చంపాలని ప్లాన్ చేస్తాడు. కానీ ఎప్పుడైతే ఎస్తేరు ఉపవాసం ఉండి, యూదులందరూ ఉపవాసం ఉండి ప్రార్థించి దేవుణ్ణి వేడుకుంటూ ఆ కుట్రను నాశనం చేయాలని దేవుని ప్రార్థిస్తారో, దేవుడు వారి మొర విని అదే ఉరికొయ్యపై, ఏ ఉరికొయ్య అయితే మొర్దెకైని చంపడానికి చేయించాడో అదే ఉరికొయ్యపై హామానే బలయ్యేలా, హామానే చచ్చిపోయేలా దేవుడు ఆ ప్లాన్ అంతా కూడా రివర్స్ చేస్తాడు. యూదులందరూ కూడా రక్షింపబడిన తర్వాత, యూదులందరూ కూడా ఆ పండగ నుంచి తప్పించుకున్న తర్వాత, దేవుడు వారిని తప్పించిన తర్వాత ఈ యొక్క రోజును జ్ఞాపకం చేసుకోవాలని 2 రోజులు పూరిము అనేటువంటి పండుగ జరుపుకుంటారు. ఎస్తేర్ గ్రంథము 9వ అధ్యాయము 21వ వచనం. వారి దుఃఖము పోయి సంతోషం వచ్చిన నెలనియు, వారు మూలుగుట మానిన శుభదినమనియు, ప్రతి సంవత్సరము ఆధార నెల యొక్క 14వ దినమున 15వ దినమును వారు ఆచరించుకుంటారు. మన క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మార్చ్ 2, 3 తారీఖుల్లో ఈ పూరిం పండుగ ఇశ్రాయేల్ ప్రజలు జరుపుకుంటున్నారు. ఆ దినాన హామాను పన్నిన కుట్రను తిప్పికొట్టి యూదులే ఈ లోకంలో లేకుండా చేయాలనేటువంటి ఆ ప్లాన్ని దేవుడు రివర్స్గా మార్చి, హామాన్నే కాదు హామాను కుటుంబంలో కూడా ఒక్కరు కూడా మిగలకుండా దేవుడు మరి చేసినటువంటి ఆ గొప్ప కార్యాన్ని బట్టి, యూదులను రక్షించిన దినాన్ని బట్టి ఈ దినాన్ని వాళ్ళు పండుగగా జరుపుకుంటారు. మన జీవితంలో కూడా ఇలాంటి దుఃఖము పోయి సంతోషం కలిగేటువంటి దినము, మన మూలుగుట పోయి శుభదినముగా మన దినాలు ఉండాలని దేవుని ప్రార్థిద్దాం. దేవునికి దగ్గరైన వారిని దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు ఎల్లప్పుడూ తోడే ఉండేవాడు. ఆయనకు మొరపెట్టే వారికి ఎప్పుడూ సమీపంగానే ఉంటాడు. ఎస్తేర్ గ్రంథంలో దీని గురించి అనేకమైనటువంటి వివరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎస్తేర్ గ్రంథం చదవండి. అప్పుడు ఈ కథ అంతా కూడా మీకు అర్థమవుతుంది. మే గాడ్ బి విత్ యూ. ఆమేన్.